కేసులో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఒక్కొక్కటిగా మిస్టరీ వీడుతోంది. బయటకొస్తున్నాయి కొన్ని విషయాలు. బయటపడింది డెబిట్ పాన్ కార్డుల రహస్యం. మొదటి రోజు తవ్వకాల్లో డెబిట్ పాన్ కార్డులు అయితే లభ్యమయ్యాయి. పాన్ కార్డ్ సురేష్ అనే వ్యక్తిగా కూడా గుర్తించారు అధికారులు. 2025 మార్చిలో ఆ కార్డు హోల్డర్ ఎవరైతే ఉన్నారో సురేష్ మరణించినట్లుగా కూడా తెలుస్తోంది. డెబిట్ కార్డు మహిళ బ్రతికే ఉన్నట్లుగా కూడా మనకి ఇప్పుడు సమాచారం అయితే అందుతోంది. ధర్మస్థల కేసులో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. 3 రోజులుగా జరుగుతున్న తవ్వకాల్లో బయటపడిన వస్తువులు, ఆనవాళ్లు నిగ్గు తెలుస్తున్నారు. సిట్ దర్యాప్తులో భాగంగా మొదటి రోజు మొదటి స్థలంలో తవ్వకాల్లో లభించిన పాన్ కార్డ్ మరియు డెబిట్ కార్డ్ వివరాలైతే ఇప్పుడు బహిర్గతమయ్యాయి. ఒక పురుషుడి పేరు మీద పాన్ కార్డ్, ఒక మహిళ పేరు మీద రూపే డెబిట్ కార్డ్ ను సిట్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఇప్పటికే భూమి నుండి అడుగు కంటే కూడా తక్కువ లోతులనే అవి దొరికాయి. దీంతో అవి ధర్మస్థలలో అదృశ్యమైన వారా లేదా అత్యాచారానికి గురైన వారా అంటూ కూడా పుకార్లు రేగాయి. అయితే దీనిపై సిట్టు బృందం విచారణ చేపట్టింది. పాన్ కార్డ్, డెబిట్ కార్డ్ వివరాల్లో వ్యక్తుల్ని గుర్తించడం కూడా జరిగింది. సిట్టు విచారణలో సంచలన విషయాలే బయటపడుతున్నాయి. పాన్ కార్డ్ లో ఉన్న వ్యక్తి చనిపోయినట్టుగా కూడా తేలింది. ఆ వ్యక్తి కూడా ఒక పచ్చకామర్లో కూడా చనిపోయినట్లుగా కూడా మనకి తెలుస్తోంది. అది కూడా 2025 మార్చిలో చనిపోయినట్లుగా తెలుస్తోంది. బెంగళూరు గ్రామీణ జిల్లాలోని సురేష్ గా గుర్తించడం జరిగింది. అతని అంత్యక్రియలు కూడా అదే గ్రామంలో జరిగాయి. సురేష్ మద్యానికి బానిసయ్యాడని, మరణానికి ముందు ధర్మస్థలాన్ని సందర్శించినప్పుడు కార్డును పోగొట్టుకున్నాడని కూడా భావిస్తున్నారు. అలాగే దొరికిన డెబిట్ కార్డు వివరాలతో ఆరా తీయగా ఆ మహిళ బ్రతికే ఉన్నట్లుగా కూడా తెలిసింది. ఆమె కూడా తన ఏటీఎం కార్డు పోగొట్టుకుని ఉండొచ్చన్న అంచనా అయితే వేస్తున్నారు. మరోవైపు 6వ స్థలంలో 2 మృతదేహాలు అవశేషాలతో పాటు లోదుస్తులు కూడా దొరకగా అవి చనిపోయిన వారివేనా లేదా అన్నదానిపై అయితే ఇంకా విచారణ చేపడుతున్నారు. ఫోరెన్సిక్ తనిఖీలకు పంపి నిజాలు బయట తీసే ప్రయత్నాన్నైతే సిట్టు బృందం ఇక్కడ చేస్తోందని కూడా మనం చెప్పుకోవాలి. 6వ స్థలంలో అవశేషాలు బయటపడడంతో అక్కడే ఎక్కువ తవ్వకాలు ఇప్పుడు ప్రెజెంట్ జరుపుతున్నారు. ఈ రోజు 4వ రోజు. నిన్న 6వ ప్లేస్ లో ఎక్కడైతే మనకు అస్థిపంజరాలు దొరికాయో మానవ అవశేషాలు 2 వ్యక్తులు అయితే దొరికినట్లుగా తెలుస్తుంది. ఇదే నేపథ్యంలో అవన్నీ కూడా ఫోరెన్సిక్ ల్యాబ్ కు పంపించారు. ఇదే నేపథ్యంలో ఈ రోజు 7, 8, 9 స్థలాల్లో కూడా ఈ రోజు అక్కడ తవ్వకాలు జరిపే అవకాశాలు కనిపిస్తున్నాయి పుష్కలంగా. ఆల్రెడీ అక్కడ తవ్వకాలు కూడా ప్రారంభించారు. డాగ్ స్క్వాడ్ ని కూడా ఇప్పటికే రంగంలోకి దించినట్లుగా కూడా తెలుస్తోంది. మృతదేహాల వాసనలు పసిగట్టే కుక్కలను అడవిలోకి తీసుకెళ్లి మృతదేహాల కోసం గాలింపు అయితే కొనసాగుతోంది. ప్రస్తుతం హిటాచీ సాయంతోనే తవ్వకాలు అయితే జరుగుతున్నాయి. పదుల సంఖ్యలో కార్మికులైతే పనిచేస్తున్నట్లుగా మనకైతే సమాచారం అందుతోంది. కర్ణాటకలోని ప్రసిద్ధ శైవ క్షేత్రమైన ధర్మస్థల పరిసరాల్లో పలువురు మహిళలను దారుణంగా హింసించి కడతీర్చారన్న వార్తలు, మహిళలను దారుణంగా హింసించి కడతీర్చారన్న ఆరోపణలు రాష్ట్రాన్ని కుదిపేస్తున్నాయి. వాస్తవాలు వెలికి తీయడానికి రంగప్రవేశం చేసిన ప్రత్యేక దర్యాప్తు బృందం సిట్ గురువారం కొనసాగించిన పరిశోధనలో పుర్రెలు, ఎముకలు వెలుగు చూడటం కూడా ఇప్పుడు సంచలనం సృష్టిస్తోంది. అవి 2 మహిళలకు చెందినవి కావచ్చని కూడా ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు అధికారులు. అటవీ ప్రాంతం కావడం, దానికి తోడు భారీ వర్షాల వల్ల దర్యాప్తులో జాప్యం జరుగుతోంది. సిట్కు నేతృత్వం వహిస్తున్న డాక్టర్ ప్రణబ్ మహంతి కూడా ఈ విధంగా చెప్తున్నారు. బయటపడింది ఏ విధంగానూ కూడా మనం ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. ధర్మస్థల పరిధిలో పారిశుద్ధ్య కార్మికుడిగా పనిచేసిన ఒక వ్యక్తి దక్షిణ కన్నడ జిల్లా ఎస్పీ అరుణ్ కి ఇటీవల ఒక లేఖ కూడా ఆయన రాయడం జరిగింది. గతంలో ఇక్కడ మహిళలు, బాలికలపై ఎన్నో దారుణాలు జరిగాయి, నేనే ఎన్నో శవాలను పూడ్చిపెట్టానంటూ కూడా ధర్మస్థలిలో పారిశుద్ధ్య కార్మికుడిగా పనిచేసిన ఒక వ్యక్తి చెప్పడంతో దేశమంతా కూడా ఒక్కసారిగా ఉలిక్కి పడిందని కూడా చెప్పుకోవాలి. 1995 నుంచి 2014 మధ్య కూడా ఆయన 100కు పైగా మృతదేహాల్ని నేను పాతిపెట్టాను అని కూడా ఆయన ఒక ఫిర్యాదులు అయితే చెప్పడం జరిగింది. ఆ వ్యక్తులే మా కుటుంబానికి చెందిన యువతిపై అనుచితంగా ప్రవర్తించడంతో మేము దూరంగా వెళ్లిపోయాం. నన్ను పాపభీతి వెంటాడుతోంది. నాకు రక్షణ కల్పిస్తే నాటి ఘటనలు బయట పెడతానని కూడా ఆ లేఖలో, ఆ ఫిర్యాదులు అయితే ఆయన పేర్కొనడం జరిగింది. ఇదే సమయంలో 20 ఏళ్ల కిందట తన కుమార్తెన వైద్య విద్యార్థిని ధర్మస్థలకు వచ్చి కనిపించకుండా పోయిందని సుజాత భట్ అనే మహిళ కూడా ఆరోపించారు. పోలీసుల ఫిర్యాదు కూడా తీసుకోలేదని కూడా వెల్లడించడం జరిగింది. ఇలాంటి ఆరోపణల నేపథ్యంలో ప్రభుత్వం జూలై 19న 4 ఐపీఎస్ల ఆధ్వర్యంలో ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేసింది. మృతదేహాలను ఖననం చేశానని చెప్పిన వ్యక్తిని వారు విచారించారు. అతడు చెప్పిన 15 ప్లేసెస్ ఏవైతే ఉన్నాయో ఆ ప్లేసెస్ లో అన్నిట్లో కూడా సిట్ అయితే ప్రెజెంట్ తవ్వకాలైతే ప్రారంభిస్తుంది. ఆ తవ్వకాలు ఈ రోజు 4వ రోజు కూడా చేరుకున్నాయని చెప్పొచ్చు. ఈ రోజు 4వ రోజు ఏదైతే చెప్తున్నారో 6, 7
8, 9 అలాగే నిన్న 6లో అయితే 2 అవశేషాలు దొరికిన విషయం మనకు తెలిసిందే. ఈ రోజు పక్కనే ఉన్న 7, 8, 9 ప్లేసెస్ లో కూడా ఈ రోజు తవ్వకాలు ప్రారంభించారు అధికారులు. ఇదే నేపథ్యంలో 9వ స్పాట్ ఏదైతే ఉందో అది చాలా ఇంపార్టెంట్ అని కూడా అధికారులు చెప్తున్నారు. ఎందుకంటే ఆ పారిశుద్ధ్య కార్మికుడు ఎవరైతే ఉన్నారో తను అక్కడ నేను పదుల సంఖ్యలో అయితే మృతదేహాల్ని ఖననం చేశాను, పూడ్చి పెట్టానని కూడా చెప్పాడు. ఈ రోజు అయితే ఆ 9వ స్పాట్ ఏదైతే ఉందో అది కీలకంగా మారనుంది. 6, 7, 8, 9 పక్కపక్కకే ఉన్నట్లుగా కూడా తెలుస్తుంది. ఈ రోజు 7వ ప్లేస్ లో అయితే తవ్వకాలు ఆల్రెడీ ప్రారంభించారు. బోరున అక్కడ వర్షం పడుతున్నా కూడా అధికారులు అయితే అక్కడ తవ్వకాలకి వెనకడుగు వేయడం లేదు. నేత్రావతి అవతల సైడ్ నిన్న 6వ ప్లేస్ లో ఎక్కడైతే మనకి అవశేషాలు దొరికాయో అదే ప్లేస్ లో ఈ రోజు తవ్వకాలను అయితే అధికారులు ఆల్రెడీ ప్రారంభించారు. అక్కడ క్లూస్ టీమ్స్ అన్ని కూడా చేరుకున్నాయి. అక్కడ దొరికిన అవశేషాలని కూడా ఆల్రెడీ నిన్న ఫోరెన్సిక్ అధికారులు ఫోరెన్సిక్ ల్యాబ్స్ కి కూడా పంపించడం జరిగింది. ధర్మస్థల కేసులో కీలక పరిణామాలు ఇక్కడ చోటు చేసుకుంటున్నాయని కూడా మనం చెప్పుకోవాలి. 3 రోజులుగా జరుగుతున్న తవ్వకాల్లో చాలా విషయాలు, చాలా సంచలన విషయాలు కూడా బయటపడుతున్నాయి. అవన్నీ కూడా ఎప్పటికప్పుడు సుమన్ టీవీ మీకు అందిస్తూ ఉంది. మొదటి వచ్చి ఏదైతే డెబిట్ కార్డు కావచ్చు, అలాగే మనకు అక్కడ ఒక పాన్ కార్డు కూడా దొరికిందని కూడా ఆధారాలు సిట్ అధికారులు అయితే చెప్పారు. వాటికి సంబంధించి కూడా చాలా వివరాలు బయటపడుతున్నారు. ఆ ఏటీఎం కార్డు పాన్ కార్డు వ్యక్తి అయితే ఆల్రెడీ మరణించాడు. ఎవరైతే ఏటీఎం కార్డు దొరికిందో ఆ మహిళ అయితే బతికే ఉందని కూడా అధికారులు క్లియర్ గా చెప్తున్నారు. అక్కడ లోదుస్తులు కూడా కొన్ని దొరికాయని కూడా చెప్తున్నారు. ఫోరెన్సిక్ తనిఖీలకు అవన్నీ కూడా పంపించి నిజాలు బయటకు తీసే ప్రయత్నాన్ని అయితే సిట్టు బృందం ఇప్పటికే చేస్తుందని కూడా చెప్పుకోవాలి. 6వ స్థానంలో అవశేషాలు బయటపడడంతో అక్కడ ఎక్కువ తవ్వకాలైతే అధికారులు జరుపుతున్నారు ప్రజెంట్. అలాగే మొదట జరిపిన 5 ప్రాంతాల్లో కూడా మళ్లీ తవ్వకాలు జరిపే అవకాశం ఇక్కడ ఉన్నట్లుగా కూడా అధికారిక వర్గాలైతే వెల్లడిస్తున్నాయి. కళేబరాలు బయటపడడంతో మళ్లీ క్షుణ్ణంగా పరిశీలించాలనే ఉద్దేశంతో మరోమారు ఫోకస్ చేసే అవకాశం ఇక్కడ లేకపోలేదు. అయితే ముఖ్యంగా 7 నుంచి 13 స్పాట్స్ మాత్రం జాగ్రత్తగా తవ్వేందుకు ఏర్పాట్లు అయితే జరుగుతున్నాయని కూడా అధికారులు చెప్తున్నారు. డాగ్ స్క్వాడ్ ను కూడా ఇప్పటికే రంగంలోకి దించాం. మృతదేహాల వాసనలో పసగట్టే కుక్కల్ని కూడా అడవిలోకి తీసుకెళ్లి మృతదేహాల కోసం గాలింపతే కొనసాగుతోందని అధికారులు చెప్తున్నారు. ప్రస్తుతం హిటాచీ సాయంతోనే తవ్వకాలు కూడా జరుగుతున్నాయి. పదుల సంఖ్యలో కార్మికులైతే అక్కడ పనిచేస్తున్నారని చెప్పుకోవాలి. తక్కువ లోతులనే అవి దొరికాయి. దీంతో అవి ధర్మస్థలలో అదృశ్యమైన వారా లేదా అత్యాచారానికి గురైన వారా అంటూ కూడా పుకార్లు రేగాయి. అయితే దీనిపై సిట్టు బృందం విచారణ చేపట్టింది. పాన్ కార్డ్, డెబిట్ కార్డు వివరాల్లో వ్యక్తుల్ని గుర్తించడం కూడా జరిగింది. సిట్టు విచారణలో సంచలన విషయాలే బయటపడుతున్నాయి. పాన్ కార్డులో ఉన్న వ్యక్తి చనిపోయినట్టుగా కూడా తేలింది. ఆ వ్యక్తి కూడా ఒక పచ్చకామర్లు కూడా చనిపోయినట్లుగా కూడా మనకి తెలుస్తోంది. అది కూడా 2025 మార్చిలో చనిపోయినట్లుగా తెలుస్తోంది. బెంగళూరు గ్రామీణ జిల్లాలోని సురేష్ గా గుర్తించడం జరిగింది. అతని అంత్యక్రియలు కూడా అదే గ్రామంలో జరిగాయి. సురేష్ మద్యానికి బానిసయ్యాడని, మరణానికి ముందు ధర్మస్థలాన్ని సందర్శించినప్పుడు కార్డును పోగొట్టుకున్నాడని కూడా భావిస్తున్నారు. అలాగే దొరికిన డెబిట్ కార్డు వివరాలతో ఆరా తీయగా ఆ మహిళ బ్రతికే ఉన్నట్లుగా కూడా తెలిసింది. ఆమె కూడా తన ఏటీఎం కార్డు పోగొట్టుకుని ఉండొచ్చన్న అంచనా అయితే వేస్తున్నారు. మరోవైపు 6వ స్థలంలో 2 మృతదేహాలు అవశేషాలతో పాటు లోదుస్తులు కూడా దొరకగా అవి చనిపోయిన వారివేనా లేదా అన్నదానిపై అయితే ఇంకా విచారణ చేపడుతున్నారు. ఫోరెన్సిక్ తనిఖీలకు పంపి నిజాలు బయట తీసే ప్రయత్నాన్ని అయితే సిట్టు బృందం ఇక్కడ చేస్తోందని కూడా మనం చెప్పుకోవాలి. 6వ స్థలంలో అవశేషాలు బయటపడడంతో అక్కడే ఎక్కువ తవ్వకాలు ఇప్పుడు ప్రెసెంట్ జరుపుతున్నారు. ఈ రోజు 4వ రోజు. నిన్న 6వ ప్లేస్ లో ఎక్కడైతే మనకు అస్థిపంజరాలు దొరికాయో మానవ అవశేషాలు 2 వ్యక్తులు అయితే దొరికినట్లుగా తెలుస్తుంది. ఇదే నేపథ్యంలో అవన్నీ కూడా ఫోరెన్సిక్ ల్యాబ్ కు పంపించారు. ఇదే నేపథ్యంలో ఈ రోజు 7, 8, 9 స్థలాల్లో కూడా ఈ రోజు అక్కడ తవ్వకాలు
జరిపే అవకాశాలు కనిపిస్తున్నాయి పుష్కలంగా. ఆల్రెడీ అక్కడ తవ్వకాలు కూడా ప్రారంభించారు. డాగ్ స్క్వాడ్ ని కూడా ఇప్పటికే రంగంలోకి దించినట్లుగా కూడా తెలుస్తోంది. మృతదేహాల వాసనలు పసిగట్టే కుక్కలను అడవిలోకి తీసుకెళ్లి మృతదేహాల కోసం గాలింపు అయితే కొనసాగుతోంది. ప్రస్తుతం హిటాచీ సాయంతోనే తవ్వకాలైతే జరుగుతున్నాయి. పదుల సంఖ్యలో కార్మికులైతే పనిచేస్తున్నట్లుగా మనకైతే సమాచారం అందుతోంది. కర్ణాటకలోని ప్రసిద్ధ శైవ క్షేత్రమైన ధర్మస్థల పరిసరాల్లో పలువురు మహిళలను దారుణంగా హింసించి కడతేర్చారన్న ఆరోపణలు రాష్ట్రాన్ని కుదిపేస్తున్నాయి. వాస్తవాలు వెలికి తీయడానికి రంగప్రవేశం చేసిన ప్రత్యేక దర్యాప్తు బృందం సిట్ గురువారం కొనసాగించిన పరిశోధనలో పుర్రెలు, ఎముకలు వెలుగు చూడటం కూడా ఇప్పుడు సంచలనం సృష్టిస్తోంది. అవి ఇద్దరు మహిళలకు చెందినవి కావచ్చని కూడా ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు అధికారులు. అటవీ ప్రాంతం కావడం, దానికి తోడు భారీ వర్షాల వల్ల దర్యాప్తులో జాప్యం జరుగుతోంది. సిట్కు నేతృత్వం వహిస్తున్న డాక్టర్ ప్రణబ్ మహంతి కూడా ఈ విధంగా చెప్తున్నారు. బయటపడింది ఏ విధంగానూ కూడా మనం ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. ధర్మస్థల పరిధిలో పారిశుద్ధ్య కార్మికుడిగా పనిచేసిన ఒక వ్యక్తి దక్షిణ కన్నడ జిల్లా ఎస్పీ అరుణ్ కి ఇటీవల ఒక లేఖ కూడా ఆయన రాయడం జరిగింది. గతంలో ఇక్కడ మహిళలు, బాలికలపై ఎన్నో దారుణాలు జరిగాయి, నేనే ఎన్నో శవాలను పూడ్చిపెట్టానంటూ కూడా ధర్మస్థలిలో పారిశుద్ధ్య కార్మికుడిగా పనిచేసిన ఒక వ్యక్తి చెప్పడంతో దేశమంతా కూడా ఒక్కసారిగా ఉలిక్కి పడిందని కూడా చెప్పుకోవాలి. 1995 నుంచి 2014 మధ్య కూడా ఆయన 100కు పైగా మృతదేహాల్ని నేను పాతిపెట్టాను అని కూడా ఆయన ఒక ఫిర్యాదులు అయితే చెప్పడం జరిగింది. ఆ వ్యక్తులే మా కుటుంబానికి చెందిన యువతిపై అనుచితంగా ప్రవర్తించడంతో మేము దూరంగా వెళ్లిపోయాం. నన్ను పాపభీతి వెంటాడుతోంది. నాకు రక్షణ కల్పిస్తే నాటి ఘటనలు బయట పెడతానని కూడా ఆ లేఖలో ఆ ఫిర్యాదులు అయితే ఆయన పేర్కొనడం జరిగింది. ఇదే సమయంలో 20 ఏళ్ల కిందట తన కుమార్తెన వైద్య విద్యార్థిని ధర్మస్థలకొచ్చి కనిపించకుండా పోయిందని సుజాత భట్ అనే మహిళ కూడా ఆరోపించారు. పోలీసుల ఫిర్యాదు కూడా తీసుకోలేదని కూడా వెల్లడించడం జరిగింది. ఇలాంటి ఆరోపణల నేపథ్యంలో ప్రభుత్వం జూలై 19న 4 ఐపీఎస్ల ఆధ్వర్యంలో ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేసింది. మృతదేహాలను ఖననం చేశానని చెప్పిన వ్యక్తిని వారు విచారించారు. అతడు చెప్పిన 15 ప్లేసెస్ ఏవైతే ఉన్నాయో ఆ ప్లేసెస్ లో అన్నిట్లో కూడా సిట్ అయితే ప్రెసెంట్ తవ్వకాలు అయితే ప్రారంభిస్తుంది. ఆ తవ్వకాలు ఈ రోజు 4వ రోజు కూడా చేరుకున్నాయని చెప్పొచ్చు. ఈ రోజు 4వ రోజు ఏదైతే చెప్తున్నారో 6, 7, 8, 9 అలాగే నిన్న 6లో అయితే 2 అవశేషాలు దొరికిన విషయం మనకు తెలిసిందే. ఈ రోజు పక్కనే ఉన్న 7, 8, 9 ప్లేసెస్ లో కూడా ఈ రోజు తవ్వకాలు ప్రారంభించారు అధికారులు. ఇదే నేపథ్యంలో 9వ స్పాట్ ఏదైతే ఉందో అది చాలా ఇంపార్టెంట్ అని కూడా అధికారులు చెప్తున్నారు. ఎందుకంటే ఆ పారిశుద్ధ్య కార్మికుడు ఎవరైతే ఉన్నారో తను అక్కడ నేను పదుల సంఖ్యలో అయితే మృతదేహాల్ని ఖననం చేశాను, పూడ్చి పెట్టానని కూడా చెప్పాడు. ఈ రోజు అయితే ఆ 9వ స్పాట్ ఏదైతే ఉందో అది కీలకంగా మారనుంది. 6, 7, 8, 9 పక్కపక్కకే ఉన్నట్లుగా కూడా తెలుస్తుంది. ఈ రోజు 7వ ప్లేస్ లో అయితే తవ్వకాలు ఆల్రెడీ ప్రారంభించారు. బోరున అక్కడ వర్షం పడుతున్నా కూడా